హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో, నా నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండడానికి. అండ్ ఇక రివ్యూలోకి వస్తే, సారీ అండి సినిమా చూసి కొంచెం లేట్ అయింది, అందుకే వీడియో కూడా కొంచెం లేట్ గా వచ్చింది. యాక్చువల్లీ రిలీజ్ రోజే చూద్దాం అనుకున్నా కానీ బుక్ మై షో ఓపెన్ చేసేసరికి టికెట్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. సరే ఇదంతా పక్కన పెడితే సినిమా ఎట్లదంటే దేవరా ఇచ్చిన గూస్ బంప్స్ గ్యారంటీ. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఎలివేషన్లు, ఏం ఫైట్లు. ముందు ట్రైలర్ చూసినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలే కానీ సినిమా చూస్తున్న సేపు నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. ట్రైలర్ నచ్చకపోయేసరికి 0 ఎక్స్పెక్టేషన్ చూసినందుకేమో అంత హై ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమా లెంత్ 2 hours 57 minutes ఉంటది, కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది. ఆఫ్టర్ RRR తర్వాత ఎన్టీఆర్ అన్న కంబ్యాక్ గట్టిగానే ఇచ్చింది అనుకోండి. యాక్చువల్లీ సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక ఊళ్ళో కొంతమంది కలిసి సముద్రంలోకి వెళ్తున్న పడవల్లోకి చొరబడి అందులో ఉన్న బాక్సులు కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళకు హెడ్ అయిన దేవరా అంటే మన ఎన్టీఆర్ గారికి ఒక సిచ్యువేషన్ లో ఆయన చేసేది అంతా తప్పు అని ఆపేద్దామని చెప్తాడు. కానీ తన పక్కనున్న వాళ్ళు మాత్రం అదే పని చేద్దాం అనుకుంటారు. మరి దేవరా వాళ్ళను ఆపాడా? ఆ తర్వాత తన కొడుకు వరా అయిన చిన్న ఎన్టీఆర్ ఏం చేశాడు, ఎందుకు చేశాడు అన్నదే కథ. సర్ప్రైజింగ్లీ స్టోరీ బాగుంది, పాయింట్ కూడా కొంచెం కొత్తగా ఉంది, స్క్రీన్ ప్లే డిజైన్ కూడా బాగుంది. ట్రైలర్ రిలీజ్ అయినాక చాలా వరకు ఇది పాదఘట్టం 2, ఆచార్య 2 అని కన్ఫర్మ్ గా అన్నారు. బట్ నాకు మాత్రం అలా ఏం అనిపించలేదు. కొరటాల శివగారి దగ్గర నుండి కొంచెం ఫ్రెష్ స్టోరీ వచ్చింది, చాలా బాగుంది. అసలు ఆయన పాత సినిమాలకు సంబంధం లేకుండా చేసినట్టున్నది. సినిమా నడుస్తుంటే ఎవ్రీ 20 minutes కోసారి గూస్ బంప్స్ లేపుతూనే ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్పీడ్ గా రన్ అవుద్ది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లో అయినా బాగుంది. ఇందులో పాజిటివ్స్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ 2 పాత్రలు ఇచ్చి పడేసిండు అనుకో. దేవర క్యారెక్టర్ అయితే ఇంకా చంపేసిండు. అనిరుద్ అన్న మ్యూజిక్ మస్తుగున్నది, పాటలు ఉన్నాయన్నీ బాగున్నాయి. ఎస్పెషల్లీ బీజిఎం కొన్ని ప్లేస్ లో చాలా హై ఫీల్ వస్తుంది. ఇంకొకటి ఫైట్స్, ఆ ఫైట్ మాస్టర్లకు దండం పెట్టాలి. బీజీల సీన్స్ మస్తు ఉన్నాయి, మస్తు కంపోజ్ చేసి ఆ ఫైట్లు డిజైన్ కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది, చాలా న్యాచురల్ గా అనిపించింది. అండ్ కొరటాల గారి డైలాగ్స్ కూడా బాగున్నాయి, అక్కడక్కడ పేలుతాయి కూడా. ఇంకా నెగిటివ్ సైడ్ ఏంటంటే, హీరోయిన్ జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఏదో ఉండాలని ఉన్నట్టున్నది, ఏదో పెట్టాలని పెట్టినట్టున్నది. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తుంది, అది కూడా ఎక్కువసేపు ఉండదు, పెద్ద డెప్త్ ఏముండదు ఆ క్యారెక్టర్కు. అండ్ క్లైమాక్స్ డైరెక్ట్గా బాహుబలి దింపేసిన ఫీలింగ్ వస్తుంది, అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. బట్ ఒక క్వశ్చన్ మార్క్ లెక్క అయితే ఎండ్ పాయింట్ ఇచ్చి పెట్టాడు. అంతకు మించి పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. వీలుంటే మీరు తప్పక చూడండి, సినిమా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చొచ్చేమో. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టి కొట్టేసేయండి.